ఎస్సీ వర్గీకరణపై ఏపీలో కీలక సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో పాటు పలువురు దళిత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం పవన్, ఇతర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై కూడా చర్చిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. పంచాయతీలను బలోపేతం చేయడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్పంచుల సంఘాలతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం పటిష్ట ప్రణాళికను రచిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులకు సర్వాధికారాలను కల్పిస్తామని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తుంది. మొత్తం 47 మంది నిపుణులు, ఇంజనీర్లు పోలవరంలో పర్యటిస్తున్నారు. విదేశీ బృందంతో పాటు కేంద్ర జలశక్తి నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, తదితరుల నిపుణుల బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. ముందుగా ప్రధాన డ్యాంలోని గ్యాప్ 2 ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుతం 200 మీటర్ల ఛానల్ వద్ద మట్టి, రాతి నాణ్యతకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యాలయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, డిజైన్ల పనుల నాణ్యతపై అధికారులతో బృందం వర్క్ షాప్ నిర్వహించనుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం లేదని పేర్ని నాని అన్నారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ స్కిల్స్ ను పెంచుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు తుళ్లూరు మండలంలోని తాళ్లాయిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని విద్యుత్ను అందించనున్న జీఐఎస్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జీఐఎస్ ద్వారా అమరావతికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. 505 కోట్లతో నిర్మించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు. గత ఏడాది జూన్లో మల్లారెడ్డి 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లను, పెన్ డ్రైవ్లను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలపై వర్క్ షాప్ జరిగింది. సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రం సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లు, కొరిటర్నింగ్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ పైన ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 16 నుంచి 25 లోపు బూత్ కమిటీలను కంప్లీట్ చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. హైదరాబాద్ శివార్లోని మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీఓ వెంకటాచారి ఈడీ విచారణకు హాజరయ్యారు. భూకుంభకోణం కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్, ఎంఆర్ఓ జ్యోతిని ప్రశ్నించిన ఈడీ అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. బాలసాయి ట్రస్ట్ కి ఓ కుటుంబం 88 ఎకరాలు దానం చేసింది. అందులో 42 ఎకరాలని తప్పుడు పత్రాలతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇదే కేసులో ఐఏఎస్లు నవీన్ మిట్టాల్, సోమేష్ కుమార్, అమోయ్ కుమార్ పై బాధిత కుటుంబ సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసింది. తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో వాదనలు జరిగాయి. ఇప్పటికే ప్రభుత్వం తరపున వాదనలు ముగిశాయి. ఇక ఇవాళ మరోసారి ఇరుపక్షాలు జడ్జికి వాదనలు వినిపించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క హామీ అమలు కావడం లేదన్నారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఆఫీసులో కొనుగోలు కేంద్రం తప్ప కొనుగోలు కేంద్రం పనిచేయడం లేదన్నారు. ఏ ఒక్క రైతుకు తన పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదన్నారు. సన్నాలకే బోనస్ అన్న సన్నాసుల మాట మార్కెట్ యార్డ్ సాక్షిగా నీటమూటే అయిందని విమర్శించారు. వంకర బుద్ధితో కాంగ్రెస్ పార్టీ సర్వే చేయవద్దని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి సూచించారు. కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లకి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో బీజేపీ లేదని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేసీఆర్, కేటీఆర్ ని ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒడిశాలోని పూరీ బీచ్ లో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సైతిక శిల్పాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి నారాయణ స్వయంగా అమరావతి పరిధిలోని రైతుల ఇళ్లకు వెళ్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పట్ల రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు మంత్రి రైతులకు నేరుగా కలుస్తున్నారు. విజయవాడలో ఉంటున్న రాజధాని రైతు అనుమోలు గాంధీని మంత్రి కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రయోజనాల అపోహల గురించి వివరించారు. ఇప్పటికే మంత్రి రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బిల్లులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని సేలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ కోరారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో 67 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేని పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సహాయం అందిస్తుందని అరికెపూడి గాంధీ తెలిపారు. ఆర్థిక సహాయాన్ని మరింత పెంచేందుకే త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని వెల్లడించారు. దీపం 2 పథకాన్ని అమలు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రిలో గ్యాస్ సిలిండర్తో ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గొరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో సామలా సెంటర్ నుంచి బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని ఎమ్మెల్యే గొరెంట్ల కొనియాడారు. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని టీటీడీ నూతన చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. డిప్యూటీ ఈవో రాజేంద్ర అన్నప్రసాదం భవన కార్యకలాపాలను చైర్మన్ కు వివరించారు. ఒక రోజులో ఎంతమంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తారు అనే దానిపైన చైర్మన్ కు వివరించారు. అన్నప్రసాదంలో వడ్డించే ఆహార పదార్థాలు, అన్నప్రసాద భవనం పనిచేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులతో పాటు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుమలలోని రాజకీయ ప్రసంగాలు చేయకుండా అడ్డుకట్ట వేస్తామని టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. తిరుమలలోని రాజకీయాలు మాట్లాడితే కేసు నమోదు చేసేలా నిర్ణయం తీసుకుంటామని భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. సహచర సభ్యురాలు ఎల్లా సుచిత్రతో కలిసి భాను ప్రకాష్ రెడ్డి పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధార్మిక విషయాలు తప్ప మరే విషయాన్ని తిరుమలలోని మాట్లాడకూడదని భాను ప్రకాష్ రెడ్డి సూచించారు. టీటీడీ అధికారులు చైర్మన్ తో కలిసి కట్టుగా పనిచేస్తామని పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. సికింద్రాబాద్ లోని ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కలిశారు. ఉత్తర హైదరాబాద్ కు మెట్రో సేవలు విస్తరించాలని కోరుతూ ఆయన వినతి పత్రం అందజేశారు. ఇటీవలే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో
కేవలం దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలోనే మెట్రో విస్తరణ చేపట్టాలని మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్, మల్కజ్గిరి, ఉప్పల్, సామీర్పేట్ 4 కారిడార్లకు సంబంధించి మెట్రో సేవలు విస్తరించే విధంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిసిఐ కొనుగోలు కేంద్రాలను మార్కెట్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను ఆదుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో రసభాస జరిగింది. ఎమ్మెల్యే మాధవారెడ్డిని కార్పొరేటర్ల సరసన కూర్చోవాలని పాలకపక్షం సూచించింది. దీనిపై పాలక ప్రతిపక్షాల మధ్య గొడవ జరిగింది. తనని గౌరవించడం లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. చివరికి వైసీపీ కార్పొరేటర్లు మేయర్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లా పెనుమలూరులోని చోడవరం గ్రామంలో ఉచిత ఇసుక విధానంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు బ్రహ్మేశ్వరరావు పలు సూచనలు చేశారు. ప్రభుత్వమే చొరవ తీసుకొని బాటలు ఏర్పాటు చేసి లోడింగ్ చేస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యక్తుల బాట పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లోడింగ్ ఛార్జీలు సుమారు 2,500 రూపాయలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై రెండో రోజు కూడా ఐటీ దాడులు అవకాశం కనిపిస్తోంది. నిన్న ఉదయం ఏకకాలంలో గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ వలయంలో అధికారులు తనిఖీలు చేశారు. గ్రంథి శ్రీనివాస్ ఇంటితో పాటు ఏలూరు పత్తేబాదకు చెందిన నూకవరపు రామకృష్ణ ఇంటిలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. గ్రంథి శ్రీనివాస్ తో పాటు నూకవరపు రామకృష్ణ వ్యాపార లావాదేవీలు జరిపినట్లు సమాచారం. ఇక నాగాయలంక మండలానికి చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు ఇల్లు, కార్యాలయం, ఐస్ ఫ్యాక్టరీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 టీం సభ్యులు అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారు. ఈ టోర్నమెంట్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకున్నారు. పివి సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ అకాడమీ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ జరిగింది. పేదగదిలోని తొగగర్వులో 3 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. అకాడమీ నిర్మాణానికి పివి సింధు భూమి పూజ చేశారు. స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలింపిక్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని పివి సింధు అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సింధు కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి పివి సింధు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి జయరాం ని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ జయరాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో జయరాం ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 321, 153A, 505 ఐటీ యాక్టులో 67వ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ లోని డీఈఓ రవీంద్రరావు ఏసీబీ వలకి చిక్కారు. 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా డీఈఓ రవీందర్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక జూనియర్ ఉపాధ్యాయురాలికి ప్రమోషన్ వచ్చి తనకి రాకపోవడంతో మరో మహిళా ఉపాధ్యాయురాలు డీఈఓను సంప్రదించారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాలని డీఈఓ రవీందర్ సలహా ఇచ్చారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న డీఈఓ ప్రమోషన్ ఇవ్వలేదు. కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. 1,50,000 రూపాయలను లంచం తీసుకున్నారు. తర్వాత సీనియారిటీకి మార్పు అంశంతో మరో 50,000 రూపాయలని డీఈఓ డిమాండ్ చేశారు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఏఎస్పీ కృష్ణగౌడ్ నేతృత్వంలో దాడులు చేసి డీఈఓ రవీందర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ రాఘవేంద్ర ఉడిపి స్వాగత్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. హోటళ్లలోని వంటశాలల్లో బొద్దింకలున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. గడువు ముగిసి ఆహార పదార్థాలను వాడుతున్నట్లుగా గుర్తించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో వీధి వ్యాపారుల ధర్నాకు దిగారు. ఐటీసీ కోహినూర్ సమీపంలో ఫుట్ పాత్ మీద ఏర్పాటు చేసుకున్న ఫుడ్ స్టాల్స్ ను ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో తమకు న్యాయం చేయాలి అంటూ స్ట్రీట్ వెండర్స్ నిరసన చేపట్టారు. గతంలో కుమారి ఆంటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అనుమతులిచ్చారు. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు షాపులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రి తల్లిని బలవంతంగా సినీ ఫక్కీలో తీసుకుని వెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో సంచలనం రేపుతుంది. వేములవాడకు చెందిన పల్లపు శ్రీను మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్టర్ లాలు దేవకర్ వద్ద ఓ పని కోసం ఒప్పందం చేసుకున్నాడు. అందుకోసం కూలీలు అవసరం ఉండగా మేస్త్రి శ్రీను ఛత్తీస్గఢ్ కు చెందిన కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం లాలు దేవకర్ కూలీలు 3.80 లక్షలను చెల్లించాడు. కానీ కూలీలు పనులకు రాకపోవడంతో కాంట్రాక్టర్ లాలు దేవకర్ ను మేస్త్రి శ్రీనుకు మధ్య వివాదం చోటు చేసుకుంది. డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మేస్త్రి తల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. సుబ్బరాజు అనే ప్రయాణికుడి లగేజ్ స్కామ్ చేస్తుండగా 6 బుల్లెట్లను అధికారులు గుర్తించారు. దగ్గర ఉన్న వస్తువులను తనిఖీ చేయగా అతడు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ మధురానగర్లోని ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాన్వీ కపూర్ ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకుని స్థానికులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరికి ఎట్టకేలకు బట్టలు తొడిగించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లిన అఘోరి ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెని ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు లేకుంటే లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. దీంతో అఘోరికి భద్రతా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. తనని లోపలికి అనుమతించకుంటే చచ్చిపోతానంటూ అఘోరి తన కారులో ఉన్న పెట్రోల్ క్యాన్ తెరిచింది. ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించింది. అఘోరిని అడ్డుకున్న పోలీసులు, స్థానికులు, లేడీ కానిస్టేబుల్ సాయంతో ఆమె ఒంటిపై నీళ్లు పోశారు. బలవంతంగా దుస్తులు తొలగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపకం పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. దివ్య విమాన గోపురానికి ఆలయ అర్చకులు కళావరోహణ పూజలు నిర్వహించారు. అలాగే దివ్య విమాన గోపుర సుదర్శన చక్రానికి నవకలశ స్నాపనం చేశారు. దీంతో పనుల్లో వేగం పుంజుకుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిసేలోగా గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. అయితే ఇందులో భాగంగా బంగారు తాపడం పనులకు ఆలయ అధికారులు వేగవంతం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వెనుగొండలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుట్టూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద బైక్ ను వెనక నుంచి బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ లో ప్రయాణిస్తున్న భావన అనే 10వ తరగతి విద్యార్థిని రమేష్ అనే వ్యక్తి మృతి చెందారు. మృతుడు రమేష్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నెల్లూరులో జరిగిన స్టేట్ హాకీ క్రీడల్లో భావన పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ వ్యక్తి చంపుతానంటూ బెదిరించాడు. ఈ ఘటనపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరించిన నిందితుడిని ఛత్తీస్గఢ్ కు చెందిన ఫైజాన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఎమ్మెల్యేలను గొడవకు దిగారు. దాంతో అసెంబ్లీలోని గందరగోళం నెలకొంది. అసెంబ్లీ మొదలు కాగానే ఇంజనీరింగ్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే బ్యానర్ను ప్రదర్శించాడు. దాంతో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. బీజేపీ నేతలు వ్యతిరేకించడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడుగుద్దులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాక్తో చేయి కలిపిందని ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా బాదంపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భీమడోల్ నుండి దువ్వా వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ఫ్యాక్టరీ కూలీలకు తీవ్రంగా గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులకు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని DMI&HO కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోమల మందు దోమలకు కాలువల్లోని వేసి మడ్డీ ఆయిల్ నిల్వ ఉంచే బిల్డింగుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో రైతు మోహన్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మార్కెట్ యార్డ్లో సోయా పంట కొనుగోలు చేయటం లేదన్న మోహన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. తన దగ్గర ఉన్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన మిగతా రైతులు పురుగుల మందుని లాక్కున్నారు. 4 రోజుల నుంచి సోయా పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు తన సోయా పంట కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశాడు.